సార్ మీకు లైఫ్లో మీకు ఈ టాలెంట్ ఉంది వేరే వాళ్ళు నవ్వించగలిగేది అని రియలైజ్ అయిన మూమెంట్ ఆర్ ఏజ్? సిన్సియర్లీ ఐఎమ్ టెల్లింగ్ యూ వంశీ, స్వేర్ ఆన్ మై ప్రొఫెషన్, నాకు తెలియదు నేను నవ్విస్తానన్న విషయం కూడా నాకు తెలియదు. మైండ్ ఈజ్ ఏ టిపికల్ కాదు, దాన్ని ఏమనాలి, ఒక రేర్ బర్త్ నాది. నా గురించి నేను ఈ ఏజ్లో నేను తెలుసుకుంది నవ్వించడం కోసం ట్రై చేయటం కానీ ప్రయత్నం చేయటం కానీ, ఓహో నేను బాగా నవ్విస్తానని ఆ రియలైజేషన్ రావడానికి నాకు తెలియదు. బేసిక్గా తెలియదు. చిన్నప్పుడు స్కూల్లో చదువుకుంటాం, ఏదో బ్రహ్మానందం ఉంటే బాగుంటుందా, నవ్వు వస్తుంది అంటారు వాళ్ళు. ఓహోహో అనుకొని మనం నవ్వుకోవడం, మనం మాట్లాడితే వాళ్ళు నవ్వటం. ఆ తర్వాత ఒక ఏజ్ వచ్చిన తర్వాత డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివేటప్పుడు ఓహో మనం జోక్ చేస్తే వీళ్ళు నవ్వుతారనమాట, అంటే మనం మాట్లాడేదాన్ని ఈ జోక్ ఉందన్నమాట అనే రియలైజేషన్ రావడం. తర్వాత కామన్, తర్వాత ఏదో అదే క్యారీ అవుట్ అవుతూ. మా మదర్ వాజ్ ఎ వెరీ గుడ్, అంటే దాని ఏమంటారు, చాలా ఫన్ మోటివేషన్ ఉన్న. తన మదర్ జీన్స్ వచ్చినాయేమో నాకు అనిపిస్తుంది. ఆవిడ చాలా మాట్లాడేటప్పుడు కానీ ఎవరినన్నా చాలా వెటకారం చేస్తూ మాట్లాడుతూ, అది ఎక్కడన్నా వచ్చిందేమో. నవ్వు రావడం అంటే ఎవరినో ఎగదాడి చేయడమే నవ్వు రావడం, లేకపోతే ఏడ్చేలేరా నీ ఫేస్ నువ్వు అన్నాడు అనుకో, కొంచెం హర్టింగ్గా అవతల వాడుకున్నా వీళ్ళందరూ నవ్వుతారు. బేసిక్గా నవ్వు ఎంత గొప్పదో అంత ఇబ్బందికరమైన విషయం. మాస్టర్ వస్తారు క్లాస్లో పాఠం చెప్పడానికి. ఆయన వస్తూ కుర్చీలో కూర్చోడానికి కుర్చీ వెనకాల ఉందని కూర్చోకపోతే గబుక్కున ఎక్కడో కూర్చొని కింద పడ్డాడు అనుకోండి. స్టూడెంట్స్ ఆర్ నాట్ సపోజ్ టు లాఫ్ కదా, అందరం నవ్వుతాం ముందు. ఇమ్మీడియట్ రియాక్షన్ ఏంటంటే నవ్వు, ఇన్స్టెంట్ రియాక్షన్ నవ్వు. అది ఎక్కడి నుంచి వస్తుందంటే ఆయన కింద పడితే మనం నవ్వటం ఏంటి, ఆయనే కాదు ఎవడన్నా బాధపడితే మనం నవ్వటం, ఆనందించడం, ఎంటర్టైన్ అవ్వటం. అదే కదా ఇప్పుడు వస్తున్న మీమ్స్ కానీ, లేకపోతే మన గురించి ఎవడో ఏదో సోషల్ మీడియాలో అలా రాశారండి ఇలా రాశారండి, రాసుకొనివ్వండి, లెట్ దెమ్. దాని గురించి మీరు ఎందుకు ఫీల్ అవుతున్నారు, వై డూ యూ టేక్ ఇట్ టు హార్ట్ అనేది నా పాయింట్. అఫ్ కోర్స్ ఐ మే బీ రాంగ్, దెర్ ఈజ్ చాలా డిఫరెంట్ పీపుల్ ఉంటే ఉండొచ్చు. అందుకని నవ్వు మనం మనం ఇది చెయ్యగలం, మనం ఇది చేయలేము అనేదని కాకుండా ఇట్స్ ఎ న్యాచురల్ ఫ్లో. అది నలుగురు రికగ్నైజ్ చేశారన్న తర్వాత అక్కడి నుంచి మనం జాగ్రత్తగా ఉండాలి. ఓహో మనం నవ్విస్తే నవ్వుతున్నారు కాబట్టి విచ్చలవిడితనం కుదరదు, లిమిట్స్. దట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు పుట్ ఏ ఫుల్ స్టాప్ ఆర్ కామ్ అప్ దట్.